జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మోదీ హ్యాట్రిక్ కొట్టాలని కోరుకుంటూ ఏప్రిల్ మే నెలల్లో అమెరికాలోని 20 నగరాల్లో పెద్ద ఎత్తున కార్ ర్యాలీలు జరిగాయి. మే 19న బ్రిటన్లో భారీ కార్ ర్యాలీ జరిగింది. ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ పేరిట సంస్థ యూకేలో మార్చ్ ఏప్రిల్ మాసాల్లో డజన్ల సంఖ్యలో కార్ ర్యాలీలు నిర్వహించింది. వారం రోజుల క్రితం ప్యారిస్ నగరంలో ఎన్ఆర్ఐ ఫర్ నమో పేరిట జరిగిన కార్ ర్యాలీలో వందలాది ఎన్ఆర్ఐలు పాల్గొని తమ సంఘీభావాన్ని తెలిపారు. జూన్ చివరి వారం వరకు మరిన్ని ర్యాలీలను నిర్వహిస్తామని ప్రకటించారు ఫ్రాన్స్ ఓఎఫ్ బీజేపీ అధ్యక్షుడు అవినాష్ మిశ్రా. మే తొలి వారంలో ఈఫిల్ టవర్ వద్ద ఓఎఫ్ బీజేపీ ఆధ్వర్యంలో మోదీ కా పరివార్ పేరిట వీడియో మెసేజ్ క్యాంపెయిన్ ఆర్గనైజ్ చేసింది. యూకే, ఆఫ్రికా, యూరప్, యుఎస్, ఆస్ట్రేలియా, కెనడా దేశాల్లో స్థిరపడిన గుజరాతీ ఎన్ఆర్ఐలు అహ్మదాబాద్ నగరానికి చేరుకుని ఫర్ పీఎం నరేంద్ర మోదీస్ రీ ఎలక్షన్ పేరిట పెద్ద ఎత్తున ర్యాలీలు, ప్రచారాలు చేశారు. అమెరికాలో స్థిరపడిన సిక్కులు కూడా మోదీకి తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ సుమారు 1/2 డజన్ ర్యాలీలు నిర్వహించారు. లక్షల సంఖ్యలో మోదీ అభిమానులు ఎన్నికల ప్రచారం కోసం పనిగట్టుకుని మాతృదేశం చేరుకున్నారు. మోదీ మూడోసారి ప్రధాని పగ్గాలు చేపట్టాలని ప్రచారం చేస్తున్నారు. సుమారు 7 దేశాల నుంచి వచ్చిన ప్రవాస భారతీయులు ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. నరేంద్ర మోదీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత దేశ ప్రధానిగా ఏ దేశంలో పర్యటించినా ప్రవాస భారతీయులను విధిగా కలుస్తున్నారు. మోదీని కలిసేందుకు వారంతా ఆతృత కనబరుస్తున్నారు. దీంతో మోదీ ప్రతి విదేశీ పర్యటనలోనూ ఎన్ఆర్ఐల హడావిడి కనిపించడం పరిపాటి అయిపోయింది. అంతేకాదు ప్రవాస భారతీయులకు ఓటు హక్కు వచ్చింది కూడా 2014లోనే. గడిచిన 10 ఏళ్లుగా ఎన్ఆర్ఐల ఓట్ల శాతం కూడా క్రమంగా పెరుగుతోంది. 2014లో 11,800 మంది ఎన్ఆర్ఐలు ఓటు వేయగా ఈ ఏడాది ఆ సంఖ్య 1,18,400కు చేరింది. ఈ ఎన్నికల్లో ప్రవాస భారతీయుల పాత్ర మరింత పెరిగింది. ఖండాంతరాలు దాటి స్వదేశానికి వచ్చే అవకాశం లేని వారు కూడా రకరకాల మార్గాల్లో ప్రచారంలో పాల్గొంటున్నారు. గ్రూపులు క్రియేట్ చేసి మరీ ప్రచారం చేస్తున్నారు. ప్రవాస భారతీయులను 2 విభాగాలుగా చూస్తారు. నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అంటే వీరినే మనం ఎన్ఆర్ఐలు అంటాం. పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఒరిజిన్ అంటే భారతీయ మూలాలు ఉన్నవారిని పిఐఓలుగా సంబోధిస్తారు. మన దేశ పౌరసత్వం కలిగి ఉండి విదేశాల్లో స్థిరపడిన వారిని ఎన్ఆర్ఐలని, విదేశాల్లో స్థిరపడటమే కాదు పౌరసత్వాన్ని కూడా తీసుకున్న వారిని పిఐఓలుగా వ్యవహరిస్తారు. ప్రపంచవ్యాప్తంగా 3,20,00,000 మంది ప్రవాస భారతీయులు ఉన్నట్లు అంచనా. ఇందులో 1,80,00,000 మంది ఎన్ఆర్ఐలు ఉన్నట్లు గణాంకాలు. వీరంతా తమ ఐక్యత చాటేందుకు న్యూ ఇండియన్ డయాస్పోరా ఎన్ఐడిగా ఏర్పడ్డారు. ఓ థింక్ ట్యాంకును కూడా స్థాపించారు. వీటన్నింటి వెనక జాతీయవాద మేధావుల ప్రోత్సాహం ఉంది. దేశ సమగ్రత గురించి ఆలోచించే ప్రవాస భారతీయులను ఏకం చేయాలనే ప్రయత్నం వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ సంస్థ 10 ఏళ్ల ముందే ప్రయత్నాలు ప్రారంభించింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ విఐఎఫ్ను స్థాపించడంలో కీలక పాత్ర పోషించారు. వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ను 2009లో స్థాపించిన తర్వాత విదేశాల్లోని భారతీయులను ఏకం చేయాలని సంకల్పించింది. మరీ ముఖ్యంగా త్రివిధ దళాలతో పాటు వివిధ భద్రతా బలగాల్లో పనిచేసి ఉద్యోగ విరమణ అనంతరం విదేశాల్లో స్థిరపడిన వారు, వారి సమీప బంధువులను తొలి దశలో దేశానికి ఏమైనా చెయ్యాలి అనే నినాదంతో ఐక్యం చేసింది. దీర్ఘకాలిక అవసరాల దృష్ట్యా భిన్న రంగాల్లో, భిన్న వర్గాల్లో అనుకూల శక్తుల నిర్మాణం చేయాలనే వ్యూహాత్మక సూత్రం ప్రవాస భారతీయులను ఏకం చేయడంలో ప్రధాన పాత్ర పోషించింది. త్రివిధ దళాల్లో పనిచేస్తున్న సమయంలో ప్రమాదాల కారణంగా అంగవైకల్యం ఏర్పడిన వారు, ఉద్యోగ విరమణ తర్వాత దూరదేశాల్లో కుటుంబంతో ఉంటున్న వారు కూడా తమకు తోచిన చేతనైన సేవ చేసే విధంగా ఒక పకడ్బందీ నెట్వర్క్ విఐఎఫ్ రూపొందించింది. సైనిక సంబంధ పత్రికల్లో తమ అనుభవాలు పంచుకునేవారు, నిఘా విభాగాల్లో పనిచేసిన వారు, యువ అధికారులకు సూచనలు చేసేవారిని ఒక చోటికి చేర్చింది. ఈ మొత్తం నెట్వర్క్లో చాలామంది పిఐఓలు ఉన్నారు. అనేక మంది ఎన్ఆర్ఐలు కూడా ఉన్నారు. వీరందరినీ దేశభక్తి, ధర్మ పరిరక్షణ పేరిట ఐక్యం చేయడంలో విఐఎఫ్ సంపూర్ణ విజయం సాధించింది. అంతేకాదు విదేశాల్లోనే ఉండిపోయిన వారు, ఏమీ చేయలేని స్థితిలో ఉన్నవారు కూడా ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా లేదా అందులో పాల్గొనే విధంగా కార్యక్రమాలు విఐఎఫ్ రూపొందించింది. ప్రధాని మోదీ వివిధ దేశాల్లో పర్యటించినప్పుడు ఏర్పాటు చేసే అభినందన సభలకు, కృతజ్ఞతా వేడుకలకు హాజరు కావడం కూడా ఒకానొక ప్రధాన కార్యక్రమంగా మార్చడంలో వ్యూహాత్మక దృష్టి ఉంది. గతంలో ఏ ప్రధాని విదేశాల్లో పర్యటించినా ప్రవాస భారతీయులను పలకరించిన దాఖలాలు లేవు. మోదీకి మాత్రమే అలాంటి అవకాశం వచ్చింది. ఈ అవకాశం లభించడానికి కారణం నేపథ్యంలో జరిగిన కృషి అని చెప్పాలి. ఇండియన్ డయాస్పోరాను ఒక్కతాటిపైకి తేవడంలో విఐఎఫ్కు అనేక సంస్థలు తోడ్పాటు అందించాయి. ప్రవాస భారతీయులు ఓటు హక్కుకు సంబంధించిన అంశం సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉండి చివరికి 2010లో పరిష్కారమైంది. చట్టపరమైన చిక్కులు తొలగిపోయాయి. ఎవరిని ఓటర్లుగా పరిగణించాలో, ఎవరిని కాదో తేల్చేందుకు ఎన్నికల కమిషన్ విధి విధానాలు రూపొందించింది. 2014లో తొలిసారి ప్రవాస భారతీయులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే కేవలం 11,800 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2019 నాటికి న్యూ ఇండియన్ డయాస్పోరా చేసిన ప్రయత్నం వల్ల ఆ సంఖ్య కాస్త 11,000 నుంచి 71,700కు పెరిగింది. ఈ అనూహ్య పెరుగుదల వెనక విఐఎఫ్తో కలిసి పనిచేసే అనేక సంస్థల చొరవ, కృషి ఉన్నాయి.
ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 4 లక్షల ప్రవాస భారతీయులు ఓటేసే విధంగా ప్రచారం నిర్వహించినప్పటికీ ఇతరేతర కారణాల వల్ల సాధ్యపడలేదు. ఈ మొత్తం ఓట్లలో అత్యధిక శాతం కేరళకు చెందిన ఎన్ఆర్ఐల ఓట్లే. 74.5% మంది కేరళకు చెందిన ఎన్ఆర్ఐలు ఈ సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ తర్వాత స్థానంలో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలు. ఏపీ ఎన్ఆర్ఐల సంఖ్య 6.4% కాగా మహారాష్ట్ర ఎన్ఆర్ఐ ఓటర్లు 4.7% ఉన్నారు. విదేశాల్లో మోదీ హ్యాట్రిక్ ప్రచారం ఈ ఏడాది జనవరిలోనే మొదలైంది. ఓటు ఉన్న ఎన్ఆర్ఐలు తప్పక ఓటేయాలనే విన్నపాన్ని రకరకాల మార్గాల్లో తీసుకెళ్లారు. బైక్ ర్యాలీలు, వీడియో మెసేజ్ క్యాంపెయిన్లు, ఈమెయిల్ క్యాంపెయిన్లు నిర్వహించి తమ మద్దతు ప్రకటించారు. నిజానికి 90వ దశకం నుంచే దేశాల్లోని భారతీయులు తమ అభిప్రాయాలు, రాజకీయ మద్దతును ఐచ్ఛికంగా ప్రకటిస్తూ వచ్చారు. అయితే ఏ రాజకీయ పార్టీ కూడా ప్రవాస భారతీయుల గురించి పెద్దగా పట్టించుకోలేదు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 87 దేశాల్లోని భారతీయులు దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు నిత్యం నిశితంగా పరిశీలిస్తూ వస్తున్నారు. గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇండియన్ ఒరిజిన్ GOPIO, ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా OCI లాంటి సంస్థలు ప్రవాసుల ఓటు హక్కు గురించి 2 దశాబ్దాల పాటు భారత ప్రభుత్వానికి విన్నపాలు చేస్తే చివరికి 2010లో ఎన్ఆర్ఐల కల సాకారమైంది. అయితే ఆ తర్వాత వారిని ఒక పద్ధతి ప్రకారం ఒక తాటిపైకి తెచ్చే పని ఏ పార్టీ చేయలేదు. ప్రధాని మోదీ అధికార పగ్గాలు చేపట్టక ముందే 2009 నుంచే ప్రపంచంలోని ప్రవాసులను ఐక్యం చేయడానికి అనేక కార్యక్రమాలు చేపట్టి విజయవంతమైంది. దశాబ్దాల కృషి వల్ల మాత్రమే ప్రస్తుతం ఖండాంతరాల్లో మోదీ పేరు మారుమోగుతోంది.